ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/12/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళపక్షము సప్తమి మధ్యాహ్నం 2:02 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. పుబ్బ నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 3:56 వరకు ఉండి తదుపరి ఉత్తర అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు రాత్రి 9:13 నుంచి 10:54 వరకు. దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉంది. ఉదయం 10:19 నుంచి 11:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:43 నుంచి 3:26 వరకు. వర్జం ఉదయం 11:09 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు. సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 5:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, అలాగే వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వస్తువాహన సౌలభ్యం బలంగా కనబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందుకోవచ్చు. వృషభ రాశి వారికి వాహన యోగం, మాతృసౌఖ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, శుభయోగం, మంచి బంధుమిత్రుల సమాగమం, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా పండగ వాతావరణంగా కనబడుతోంది. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార భాగస్వామ్య అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వాహన యోగం బలంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని పొందిన అవకాశం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే
అదృష్ట యోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనంద యోగం, అదృష్ట యోగం, సువర్ణాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో శుభయోగం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కోర్టు వివాదాల సమస్యపైన అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ఆర్థిక ఆనంద లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలంగా ఉండబోతోంది. ఇదంతా చాలా మంచి శుభకర ఆర్థిక ఆనందాల అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, కార్యశీలత, కార్యజయము, ఆనందము, ఆరోగ్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతమైన సుఖజీవనం, ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచిన అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి లాభాలు, వ్యాపారంగా కూడా అత్యంత సానుకూలం, ప్రయాణ లాభం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, రుణ విమోచనం, రోగనాశనం, అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కాస్త సంయమనం పాటిస్తే చాలు. అలాగే అతిగా మాట్లాడకపోవడం, అతిగా తినకపోవడం, కొద్దిగా మన వాళ్ళ దగ్గర, మన కాని వాళ్ళ దగ్గర, అంటే మన వాళ్ళు కాదు వాళ్ళు అనుకున్న చోట ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. చాలా జాగ్రత్తగా ఉంటే మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, వస్తువాహన సౌలభ్యం కూడా బాగా ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో, బిట్ కాయిన్స్లో లాభం, కానీ లాటరీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అంటే అప్పనంగా వస్తుంది అనుకునే మాత్రం వాస్తవం కాదు, జాగ్రత్త. మరి షేర్ మార్కెట్ అప్పనంగా వస్తుందంటే కొంత కష్టపడాలిగా. అంటే మనము ఎక్స్పెక్టేషన్ 100 రూపాయలు పెడితే 100 వస్తుంది, కానీ లాటరీ అనేవి 11 రూపాయలు, 100 రూపాయలు లాటరీ కొంటే 10 లక్షలు వచ్చేది సరా, అది చాలా కష్టం. అది అదృష్ట యోగం, అది ఎప్పుడో ఒకసారి కానీ రాదు. కాబట్టి ఇలా లాటరీ మీద ఆధారపడే ప్రయత్నం చేయడం మంచిది కాదు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ మెంబర్కి, బోర్బావుతో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వస్తువాహన సౌలభ్యం కూడా బాగా ఉంటుంది, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాల సమస్య పోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉన్నాయి. వీరికి 9 అంకెను శుభమైనటువంటి అంకె చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి బ్రహ్మరథం, ఆనందయుగం, ముఖ్యంగా రాజకీయ నాయకులకి విశేషం, పదవి రావడం, రాజకీయ రంగ ప్రవేశము, గుర్తింపు పొందడం, చాలా మంచి అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆర్థిక లాభాలు, పట్టుదల, కార్యసిద్ధి పొందుకోవడం, ప్రయాణ లాభం, అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వివాహ సంతాన యోగాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనం ఇచ్చేసుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి లాభాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత.
తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక లాభాలు, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాలు పొందుకోవడం, వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి శుభయోగాలు, ఇలా అనేక రకమైన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా మంచి శుభయోగాలే. ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం, ఐశ్వర్యం, రోగనాశనం, ప్రశాంతమైన సుఖజీవనం, భార్యాభర్తల మధ్య మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల వల్ల మీకు మంచి శుభయోగాలు, గుర్తింపు, అనుకూలత, మంచి బాంధవ్యాలు, ఈ పితృదేవతను కావాల్సినటువంటి ఆస్తి పంపకాలు కూడా మంచి శుభకరంగా జరిగే అవకాశం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం, ధన కనుక వస్తువాన ప్రాప్తి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యా పరిపూర్ణత పొందుకోవడం, అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు చాలా మంచి ఆదరణ, ఆనందాది అదృష్ట యోగాలు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా కొంత చిన్న ఆటంకాలు, అంటే నిన్నటి వాసనలు పోలేదు, ఇంకా చిన్న ఆటంకాలు, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, సంతకాలు పెట్టకండి, పూచికత్తు సంతకాలు పెట్టకండి, కొత్త వాహనం కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, ప్రమాదం. ఈవెంట్ చేసేవారు స్వదేశంలో ఈవెంట్స్ మంచిది, విదేశాల్లో మోసపోయే అవకాశం, జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ కాస్త దూరం ఉంటేనే బెటర్, లేదా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, షేర్ మార్కెట్లో లాభాలు పొందుకునే అవకాశం. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధువులతో మిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, వ్యాపార పరంగా అనుకూలవంతంగా శుభయోగాలు ఉన్నాయి. రైతులకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అనుకూలవంతమైన ఆనంద యోగం. తప్పకుండా మీరు 10 మందిలో మంచి గౌరవాన్ని, ఆనందాన్ని, శుభయోగాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పర్వాలేదు, కాస్త జాగ్రత్తలు వహించక తప్పదు. అంటే చిన్న పొరపాట్లు, అనవసరమైనటువంటి ఖర్చుకి వెనకాడకపోవడం, దానివల్ల కొంత అవమానాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాల్సి తప్పదు. అందుకే మీ వినాయకుడు అష్టోత్తరం బాగా చదువుకోండి, చాలా బాగుంటుంది. భగవద్గీత పారాయణం కూడా చేయండి, నచ్చిన అధ్యాయం, నచ్చిన శ్లోకాలు చదవండి. ఎందుకంటే ఇవాళ చిన్న స్వల్ప విభేదాలు, చికాకులు, బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలను పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ సరిగా లేకపోవడం వల్ల, అంటే ఓవర్ కాన్ఫిడెంట్లా కనబడడం వల్ల ఈ ఇంటర్వ్యూలు మీకు కొద్ది నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది, జాగ్రత్త. బట్ ఉద్యోగ ప్రయత్నం చేస్తే మంచిది, ఉద్యోగంలో లాభాలు ఉన్నాయి, అభివృద్ధి ఉంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్ కూడా ఉంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వచ్చు, అలాగే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకపోతే బెటర్ విద్యా లాభం, లేదంటే నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి లాభమే కనపడుతోంది. కాకపోతే అత్యుత్సాహము, ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి.
వాహన యోగం ఉంటుంది. బట్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని మాత్రం కొనుగోలు చేయకండి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రయాణ లాభాలు ఉన్నాయి. తీర్థయాత్ర సేవ ఉంది. ఒంటరి ప్రయాణం చేయకండి. సింపుల్. కుటుంబ సభ్యులతో వెళ్ళండి. స్నేహితులు అనేటువంటి దుర్మార్గులతో వెళ్ళకండి, ప్రమాదంలో పడతారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు శుభకరం, సుఖప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, వివాహ యోగం, సంతాన యోగం, అలాగే కోర్టు వివాదాల సమస్యపోయిన దృష్టి యోగం. ఈరోజంతా చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్టయోగమే చాలా మంచి శుభయోగాలు. ధనకనక వస్తువాన ప్రాప్తి, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. వ్యాపార పరంగా అద్భుతమైన వ్యాపారం. రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి బాకీలు తీర్చేయగలగడం. శుభప్రదం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి రొయ్యలు, చేపలు లాభాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. గొప్ప వ్యక్తులతో పరిచయము, సానుకూలవంతమైనటువంటి గౌరవ, మర్యాద, ఆనంద యోగాలు. విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, ముఖ్యంగా కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభాలు, ఆనంద యోగాలు, మంచి ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. నిన్నటి ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు మీరు. తప్పకుండా అటువంటి మంచి శుభయోగం, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, ఆరోగ్యము, ఆనందం. వ్యాపార పరంగా అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, ప్రశాంతమైన సుఖ ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.